కేబినెట్ మంత్రులు 2 సెట్లు సబ్మిట్ చేశారు. తర్వాత పార్లమెంట్ సభ్యులు 1 సెట్ సబ్మిట్ చేశారు. శాసనసభ్యులు 1 సెట్ సబ్మిట్ చేశారు. శాసన మండలి సభ్యులు 1 సెట్ చేశారు. శాసనసభ్యులు 4 సెట్లు సబ్మిట్ చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ 1 సెట్, రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్షులు 1 సెట్, మరి తర్వాత వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు 1 సెట్, జిల్లా పార్టీ అధ్యక్షులు 1 సెట్, 12 సెట్లు నామినేషన్ రావడం జరిగింది. 12 సెట్లలో ఒకటే పేరు, మన ప్రజాప్రతి, మన యొక్క ప్రజల మనిషి, తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారి పేరు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఎందుకంటే కూడా కేసీఆర్ నాయకత్వమే కావాలని చెప్పని నామినేషన్లు వేశారు. చాలా సంతోషం. మంత్రులకు, శాసనసభ్యులకు, శాసన పరిషత్ సభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులకు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేదానికి సహకారం చేశారు. పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆశించిన విధంగా మన పార్టీ అధినేత కేసీఆర్నే మళ్ళీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది అధ్యక్షుడిగా కేసీఆర్ గారిని ప్రకటిస్తున్నాను. గులాబీ దళపతిగా కేసీఆర్ వరుసగా 17సారి ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ సెక్రటరీ జనరల్ నాయిని నరసింహారెడ్డి, కేశవరావు పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ను పార్టీ సీనియర్లు అభినందించారు. గులాబీ దళపతిగా కేసీఆర్ వరుసగా 17సారి ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ సెక్రటరీ జనరల్ నాయిని నరసింహారెడ్డి, కేశవరావు పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ను పార్టీ సీనియర్లు అభినందించారు.